ఇప్పుడు సీరియస్గా నేను ఇంకో మాట చెప్తున్నా. మే 9వ తారీఖున సాయికృష్ణని పట్టుకొచ్చారు. దీనిలో ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నా. నాగరాజు అనేటువంటి సిఐ పాత్ర ఉంది. కేవలం నాగరాజు సిఐ పాత్ర మాత్రమే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో అనేక మంది పాత్ర ఉంది. ఇవాళ నాగరాజును బయలు చేయాలని చూస్తున్నారు. ఒక నాగరాజును తోసేసి మిగతా అంతా సేఫ్ అయిపోవాలనుకుంటున్నారు. రాజశేఖర్ బాబు తెలియదే ఇది? కమిషనర్ రాజశేఖర్ బాబు కమిషనర్లో జరగలేదా? రాజశేఖర్ బాబు తెలియకుండా జరుగుతున్నా? పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు తెలియదా ఏం జరిగిద్దో? పోలీస్ డిపార్ట్మెంట్లో పై అధికారికి తెలియకుండా ఏది జరగదు. సిఐ, డిఎస్పీ, ఎస్పీ, డీజీపీ, ఐజీ వీళ్ళందరికీ తెలిసే జరిగింది. ఏ జరిగినా కూడా ఒక నేరం జరిగితే ఎప్పుడు చర్చించుకుంటారు హాట్ లైన్లో. కేవలం నాగరాజు అనేటువంటి సిఐని మాత్రమే బలి చేసి ఇంత పెద్ద కేసులో తూతు మంత్రం చేయాలనేటువంటి ప్రయత్నమే హరీష్ కుమార్ గుప్తా అదేవిధంగా రాజశేఖర్ బాబు చేస్తున్నారు. దానికోసమే సిఐడి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే వీళ్ళు చెప్పినట్టు రాసేస్తాడు. చెప్పారు కదా, రాసేసిన తర్వాత ఏం లేదండి, అతను పెద్ద రౌడీ, పెద్ద గ్యాంగ్స్టారు, వాళ్ళు కొట్టుకుని ఎక్కడ చచ్చిపోయి ఉంటారు, అందువల్ల ట్రేస్ చేయలేకపోతున్నాం, మళ్ళా ఒక సంవత్సరం ఇస్తే మేము ట్రేస్ చేస్తాం అని క్లోజ్ చేసి పారేస్తారు. ఈ నాగరాజుకు మళ్ళా పోస్ట్ ఇస్తారు. ఇంతే జరిగేది. శుభ్రంగా రాజశేఖర్ బాబు సేఫ్ అవుతాడు, హరీష్ కుమార్ గుప్తా సేఫ్ అవుతాడు, ఈ శవాన్ని తీసుకెళ్లినటువంటి కానిస్టేబుల్స్ సేఫ్ అవుతారు, జీపులో వెళ్ళిన డిఎస్పీ సేఫ్ అవుతాడు, ఇంకా అడిషనల్ ఎస్పీలు వీళ్ళందరూ సేఫ్ అవుతారు. ఒక్క రాజశేఖర్ బాబుని ఒక్క నాగరాజును బలి చేసేసి మొత్తం సేఫ్ అవ్వాలనేటువంటి పెద్ద కుట్ర జరుగుతా ఉంది. శవాన్ని తగలేసే దానిలో కుట్ర, ఆ తర్వాత దాన్ని మాఫీ చేసేందుకు కుట్ర జరుగుతా ఉంది. దీన్ని కేవలం ఒక సిబిఐ విచారణ తప్ప రెండోది బయటకు తీసుకురాలేదు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని కప్పిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వాస్తవం. ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మోడస్ ఆపరెండి ఎలా ఉంటుందంటే, ఈయన వీఆర్కి పంపారు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి సీరియస్ అయ్యి వీఆర్కి పంపడం ఏంటి, సస్పెండ్ చేసేయండి అన్నాడంట. ఇది డ్రామా. సస్పెండ్ చేస్తే అయిపోద్దా? ఎంతమందిని సస్పెండ్ చేయాలి? ముందు కమిషన్ సస్పెండ్ చేయాలి. రాజశేఖర్ బాబుని ఎంతమంది సస్పెండ్ చేయాలి ఈ కేసులో? ఏంటిది? ఒక్క నాగరాజు అనేవాడిని బలి చేసేసి అందరూ సేఫ్ అయిపోదాం అనుకుంటున్నారు. పప్పులు ఉడకవు చెప్తున్నా. న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు రాజీలు గీజీలు పడ్డా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజం అంగీకరించదు. దీని లాజికల్ ఎండ్కు తీసుకువెళ్లేంత వరకు ఈ సమాజం నుంచి పోరాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసుని బయటకు తీసుకొస్తుంది. ఎంత దూరమైనా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మేము మాట్లాడాం. ఆయన కూడా దీనిలో చాలా సీరియస్ గా ఉన్నాడు. ఒక పౌరుణ్ణి చంపేయడం ఏంటి? చంపేసి గుట్టగాల్చి ముఖాన్ని వేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీని నేను 2 చెప్పాను కదా, 2 గుర్తుపెట్టుకోండి. రేపు 29వ తారీఖున ఏం జరిగిందో చెప్పాను. ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏమి రాయబోతున్నాడో చెబుతాడు. ఇది ఖచ్చితంగా డిజైన్ చేసినటువంటి ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నాడు. దీనిలో మరి పవన్ కళ్యాణ్ గారిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అమాయకుడు, మరి అజ్ఞానో తెలుసో తెలియదో అన్నిటికీ ఊగొడుతున్నాడు. వాళ్ళేమో జనసేన కార్యకర్తలు. ఆ కుటుంబం జనసేనకు పనిచేసింది. ఆ కుటుంబం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఆ కుటుంబం లోకేష్ ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారు. మంత్రి కావాలని కోరుకున్నారు. ఆ కుటుంబానికి దిక్కు లేకపోతే ఇంకేముంటుంది చెప్పండి? నాకు అర్థం కాలేదు. దానికేమో చంద్రబాబు నాయుడు గారు పక్కన పవన్ కళ్యాణ్ గారు కూర్చుని డూడు బసంలాగా తలకాయ ఊపుతున్నాడు. సిబిఐ ఎంక్వైరీ ఏమని అడగొద్దండి? నాకు అర్థం కాలేదు. ఒక జనసేన కార్యకర్త అతి దారుణంగా పోలీస్ స్టేషన్లో కొట్టబడి చంపబడి ఆ తర్వాత అతన్ని దహనం చేసి బూడిద చేస్తే ఆ తల్లి ఆవేదన వినలేదా పవన్ కళ్యాణ్ గారు? పంపించమంటారా చెప్పండి? మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి, ఆ తల్లి ఆవేదన పంపిస్తాను. ఆ తల్లి ఆవేదన చూడండి. అప్పుడైనా నీ మనసు కరిగిద్దేమో తెలుసుకోండి. చంద్రబాబుకు మనసు లేదు, కరగదు. నీకైనా మనసు ఉందనుకున్నావు. నీది కూడా చంద్రబాబుతో సేవాసం చేసిన తర్వాత నీ మనసు కూడా గట్టిగా రాయిలాగా అయిపోయిందేమో మాకు తెలియదు. నీకు మనసు ఉందేమోనని పాపం వాళ్ళు భ్రమిస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఆలోచించమని మనవి చేస్తున్నా. ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీ వేయవలసినటువంటి అవసరం ఉంది. దిస్ ద కేస్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. వేయకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఇది సిబిఐ ఎంక్వైరీ దాకా దారి తీస్తుంది. వాస్తవాలు బయటకు వస్తాయని విశ్వసిస్తున్నాం. అది ఎంక్వైరీ తెలుస్తుంది. నేనేదేంటంటే దీనిలో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, నాగరాజును చిత్రహింసలు చేసే కార్యక్రమంలో సాయికృష్ణని నాగరాజు కొందరు పోలీసు అధికారులు చిత్రహింసలు చేసి
వాస్తవాలు బయటికి లాగాలనో నేరాన్ని ఒప్పించాలనో చేసే ప్రయత్నంలో పొరపాటును చనిపోయి ఉండవచ్చు. నెంబర్ 1. 2, కుట్ర చేసి ఇంటెన్షనల్గా చంపి ఉండవచ్చు. ఈ రెండు ఎప్పుడు తేలుతాయి? సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తే తేలుతాయా? చెప్పండి. ఈ రెండు అనుమానాలు, ఈ రెండే కదా ఆప్షన్స్. ఎవరు చేస్తే తేలుతాయి? పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తేలుతాయి. దట్ ఈస్ మై లాజికల్ పాయింట్. ఎందుకు చంపారు? పొరపాటును చంపారా? ఇంటెన్షనల్గా చంపారా? తర్వాత సాక్ష్యాధారాలు తీసేయడం అనేది అందరికీ తెలిసిన సంగతి. ఇది మన రాజశేఖర్ బాబుకు తెలుసు, హరీష్ కుమార్ గుప్తాకు తెలుసు, అందరికీ తెలుసు. అందరి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాత మాత్రమే సాయికృష్ణ బాడీని తీసుకెళ్లి దహనం చేశారు. ఎక్కడ చేశారు ఏంటి తెలియదు. శ్మశాన వాటికి అంటున్నారు, కొంతమంది ఏమో జిల్లా దాటి చేశారంటున్నారు. 2 రోజుల పాటు డెడ్ బాడీ బాత్రూంలో దాశారండి. 2 రోజుల పాటు డెడ్ బాడీని బాత్రూంలో పడేశారు. వాసన వస్తుంటే ఏం చేయాలో అర్థం కాక తీసుకెళ్లి దహనం చేశారు. పక్కనే ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. బతుకుతాడేమోనను చచ్చిపోతాడు. తర్వాత మార్చిలో పెట్టారు. అటట్టా శవాన్ని తిప్పారు, సినిమాలు తిప్పినట్టుగా, ఒక నాటకీయంగా. పెద్ద కథ ఇది. ఇంత పెద్ద కథ బయటికి రావాలి అంటే సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ చేత విచారణ జరిపిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమిటిది? నాకు అర్థం కాల. ఇంత ఘోరమైనటువంటి కార్యక్రమం. దీనిలో వాస్తవాలు బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ తప్ప మరొక మార్గం లేదని చెప్పదలుచుకున్నాను. ఓకే. అదేవిధంగా పోలీసు యంత్రాంగం సాయికృష్ణ కోసం టీములు పెట్టి ఎదుగుతున్నాము అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ పచ్చి వాస్తవం ఏమిటంటే సాయికృష్ణని అతి దారుణంగా పోలీస్ స్టేషన్లో చంపి తరువాత దహనం చేసి బూడిద చేశారు. ఇది వాస్తవం. రేపు 29వ తారీఖున గౌరవ న్యాయస్థానం సాయికృష్ణని హాజరుపరచవలసిందిగా ఆదేశించింది. ఈ లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కొంత బాధ కలుగుతూ ఉంది. బహుశా నేను ఇంతకుముందు అనేక సార్లు చెప్పినట్టుగా ఇలాంటి సంఘటన, ఇలాంటి క్రైము బహుశా భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లోనూ జరిగి ఉండదు. కొన్ని సందర్భాల్లో మనుషులు నేరస్తులుగా భావించి వారిని తీసుకువెళ్ళి కొట్టినప్పుడు వారు మరణిస్తే అది లాకప్ డెత్గా రికార్డ్ చేసి దాని మీద విచారణ జరిపినటువంటి సంఘటనలు ఉన్నాయి తప్ప విచారణ కూడా నోచుకోకుండా బాడీని కూడా మిస్ చేసి దహనం చేసి బూడిద చేసి గల్లంతు చేసేటటువంటి పరిస్థితి సాక్షాత్తు ప్రభుత్వం, పోలీసులు చేయటం అనేది అతి దారుణమైనటువంటి సంఘటన. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతున్నాం. దీన్ని ఒక విషయాన్ని చాలా స్పష్టంగా నేను పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. దీన్ని రాజకీయం చేయాలని మేము ప్రయత్నం చేయటం లేదు. రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం లేదు. గుండెలు కరిగి మేము చెప్తున్నాం. ఒక తల్లి ఆవేదన మేము చెప్తున్నాం. ఒక మనిషిని అత్యంత దారుణంగా మీరేదో ఇవాళ ఆంధ్రజ్యోతిలోనూ, ఈనాడులోనూ అక్కడ ఇక్కడ రాంచుతున్నారు రౌడీ అని, క్రిమినల్ అని. రౌడీ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, అతను ఒక భారత పౌరుడు, 23 సంవత్సరాల యువకుడు. అతన్ని పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చి విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి చంపేసి సాక్ష్యాధారం లేకోకుండా ఈ పోలీసు యంత్రాంగం చేసింది. దీనికి నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారట. సాయికృష్ణ సంఘటన మీద ముఖ్యమంత్రి సీరియస్ అని పత్రికల్లో రాంచుతారు. సీరియస్ అయ్యి ఏం చేశారో చూసారా? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత విచారణ జరిపిస్తారట. నేను చెప్తున్నా ఇవాళ, దయచేసి రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోండి, మేధావులు గుర్తుపెట్టుకోండి, రిటైర్డ్ పోలీస్ ఎవరైనా ఉంటే వారు కూడా గుర్తుపెట్టుకోండి. జరిగిన విషయాలు మీ అందరికీ కూడా తెలుస్తాయి. రేపు 29వ తారీఖున కోర్టులో హాజరుపరచాలి కదా హెబియస్ కార్పస్ పిటిషన్లో. 15వ తారీఖున ఏం చెప్పారో అదే చెప్తారు. మేము టీమ్స్ విస్తృతంగా తిరుగుతున్నాయి, గాలిస్తున్నాయి, త్వరలో పట్టుకుంటాం.
మళ్ళా 29 నుంచి మళ్ళీ ఇంకొక 2 వారాలు టైం ఇవ్వండి అని అడుగుతారు. అంతకన్నా దేర్ ఇస్ నో ఆప్షన్. రెండే ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఒకటి ఏంటంటే బతికుంటే తీసుకురావటం. బతికి లేడు, అది ప్రపంచానికి తెలుసు, పోలీసులకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కోర్టు వారి ముందు మాత్రం ఒక తెరగట్టి ఎతుకుతున్నాం అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడతారు. టైం గెయిన్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇవాళ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేస్తారంటున్నారు కదా, ఆ రిపోర్ట్ కూడా ఎలా ఉంటుందో నేను చెప్తాను, రాసుకోండి. వాళ్ళ సీనియర్ ఐపీఎస్ అధికారి తీవ్రంగా విచారణ చేశాడు. పలువురు వ్యక్తులను విచారించిన తర్వాత తేలిన సంఘటన ఏమిటంటే అతను చాలా నేరాల్లో ముద్దాయిగా ఉన్నాడు, కొంతమంది హత్యకు కూడా పాల్పడ్డాడు, గ్యాంగ్ వార్లు జరుగుతున్నాయి, ఏ గ్యాంగ్ వార్లో ఏమైపోయాడో ఇంతవరకు తెలియట్లేదు, ఇంకా ఎదుగుతున్నాం అని ఖచ్చితంగా పోలీసు వ్యవస్థను కాపాడేటటువంటి పద్ధతుల్లో ఆ ఐపీఎస్ అధికారి ఇవ్వబోతున్నాడు అనేది కూడా నేను ఇవాళ చెప్తాను. ఈ రెండు జరుగుతాయి చూడండి. మొదటిది 29వ తారీఖే జరుగుద్ది, నిదానంగా అది కూడా జరుగుతుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి, ఈ సంఘటన జరిగింది ఎక్కడో మారుమూల ప్రదేశంలో కాదు, ఎక్కడో పల్లెటూరులో చిన్న పోలీస్ స్టేషన్లో కాదు, విజయవాడలో రాజధాని నడిబొడ్డులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. ఎంత దూరం ఉంటుందండి కమిషనరేట్కి, డీజీపీ ఆఫీస్కి, ముఖ్యమంత్రి గారి నివాసానికి, ఉప ముఖ్యమంత్రి గారి నివాసానికి, మాజీ ముఖ్యమంత్రి గారి నివాసానికి ఎంత దూరం ఉంటుంది? ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుంది? ఎంత పోలీస్ యంత్రాంగం ఉంటుంది? అలాంటి చోట నేరం జరిగితే ఇంతవరకు చాచవేత ధోరణి ఒప్పుకోలేవండి. పోలీసులు చంపేశారు, దహనం చేశారు అనేది. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. నాకు చాలా సమాచారం ఉంది. ఆ సమాచారం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విచారిస్తే ఆ సమాచారం అంతా కాలగర్భంలో కలిసిపోద్ది, భూస్థాపితం చేసేస్తారు. సాయికృష్ణ చనిపోయిన తర్వాత అందరు అఫీషియల్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సిఐ నాగరాజు.